నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనకు కావాల్సిందేంటి? మనకు సమర్పిస్తున్నవారు ఎర్ర ప్రగడ ప్రసాద్ గారు, వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భావనంతా భగవంతుడితో నిండి ఉన్నప్పుడు ప్రతి పిలుపు అర్చన అవుతుంది, మాట మంత్రమవుతుంది, అదృశ్య దివ్య రూపం మనోఫలకంలో దృశ్యమవుతుంది. భగవంతుణ్ణి చేరటానికి దగ్గరదారులు ఉండవు. భక్తి ఒక్కటే ఏకైక మార్గం. భక్తి ద్వారా తర్వాత చేరే దశ ఆత్మానందం. ఆ స్థితిలో నిశ్చల మనస్సుతో పొందేదే అనుభూతి. అనుభూతి పరమానందాన్ని అందిస్తే అదే దైవ దర్శనం. ఇదంతా నిర్మల మనస్సుతో నిర్వికారంగా ప్రశాంతంగా సాధకుడిలో జరిగే ప్రక్రియ. భగవంతుడంటే ఒక రూపం కాదు, అనేక రూపాలు. దర్శించగలిగిన వారికి అనేక రూపాలలో ఉన్న ఒకే రూపం. భగవంతుడు ఏదో ఒక రూపంలో మన పక్కనే తిరుగుతూ ఉంటాడు. మనం జ్ఞానంతో గమనించేలోపే మాయమవుతాడు, లేదా మనల్ని ఏ మాయో కమ్ముతుంది. ఒక ఊళ్ళో గ్రామస్తులంతా కలిసి రామాలయంలో భక్తి ప్రపత్తులతో భజన చేస్తున్నారు. కాసేపటికి వారు తన్మయానంద స్థితికి చేరిపోయారు. శ్రీరామచంద్రమూర్తి వారి భక్తి ప్రపత్తులకు ముగ్ధుడై దర్శనం ఇవ్వాలనుకున్నాడు. అందరూ మెల్లగా కళ్ళు తెరిచే సమయంలో ప్రత్యక్షమయ్యాడు. ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు, ధనుర్ధారి అయిన శ్రీరాముడు. వారు గుర్తుపట్టేందుకు వీలుగా మారువేషం కాకుండా వారికి పరిచయమైన రూపంలోనే వచ్చాడు. వరం కోరుకోమన్నాడు. మన భక్తికి భజనలకు శ్రీరాముల వారే వచ్చేస్తారా అన్న అపనమ్మకంతో వారు రాముల వారి వేషంలో వస్తే రాముడి వైపుతావా అని బెదిరించారు. నన్ను ఎలా నమ్మించమంటారని వారినే అడిగాడు రాముడు. దగ్గరలో ఉన్న రాళ్లగుట్ట నుంచి తలో రాయి తెచ్చి దీనిని బంగారం చేయమన్నారు. కరుణతో వచ్చాడు గనుక కనికరిద్దామని శ్రీరాముడు వాటిని బంగారం చేసేశాడు. ఆశ్చర్యంతో వారు రామ ఒక్క నిమిషం అంటూ మొత్తం రాళ్ల గుట్ట తవ్వి తెచ్చి పోసి దాన్ని బంగారం చేయమని చెప్పారు. వీరింతే అనుకుని రాముడు అంతర్ధానమయ్యాడు. వాస్తవానికి మనకు కావాల్సింది వేరు, మనం కోరుకునేది వేరు. మన కోరికల నుంచే కష్టాలు దుఃఖాలు వస్తుంటాయి. లక్ష్యాలు మన గురి అయితే మోక్షం మన దరికి ఎలా వస్తుంది? ఇదే జీవుల బలహీనత. ఇదే సాధకుని సాధనకు అవరోధం. కోరికలు ఆనందమయ జగత్తుకు ఆటంకాలు. మోహజనిత విశ్వంలో మాయతో పాటు విఘ్నత కూడా ఉంది. అయితే విఘ్నత అదృశ్యమై మాయ మాత్రమే గోచరిస్తోంది. ప్రాప్తించిన జన్మను ఆత్మజ్ఞానానికి వినియోగించేవారే విఘ్నులు. అందుకే భగవంతుడు మనం కోరుకునేది ఇవ్వడు, మనకు కావాల్సింది మాత్రమే ఇస్తాడు. జీవుడి తాపత్రయం మారే వరకు పక్కనే ఉన్నా మనం ఆయన అనుగ్రహాన్ని అందుకోలేము. జ్ఞానంతోనే భగవంతుణ్ణి తెలుసుకుంటాం, భక్తితోనే భగవంతుణ్ణి పొందుతాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.